ప్యాడీలో వైకేల్ ఆపరేటివ్ షెడ్యూల్ ఏంటంటే 6 నుంచి 7 స్ప్రేలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నర్సరీ స్టేజ్ లో వాయు యంత్ర గ్రాన్యువల్స్ ఒకసారి మనము 1 kg బ్రాడ్కాస్టింగ్ చేస్తాము. దాని తర్వాత ఫాస్ట్ రూటెక్స్ డిఏపి గానీ ఫాస్ట్ రూటెక్స్ యూరియా గానీ కొంచెం మిక్స్ చేసి అలా అలవాటు ఉంది అందరికి అది. లేదంటే ఈ రెండు లేదంటే దానికి మనము శాండ్ గానీ ఇంకేదన్నా తీసుకొని 1 లీటర్ వచ్చేసి 1 ఎకరాకి మనం చల్లుకుంటే అప్పుడు బాగా వేర్లు బాగా స్ట్రాంగ్ గా మనకు లోపలికి వెళ్ళిపోయి బాగా నీట్ గా మనకు తెల్లవేరు వస్తుంది. సో పెనట్రేషన్ అంటే బాగా చొచ్చుకొని పోయి స్టాండ్ అవుతుంది ప్లాంట్. ఇది ఎప్పుడు చేయాలి మనం? ఇది ఆల్మోస్ట్ ఒక నాటిన తర్వాత ఒక 7 to 8 days అప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇమీడియట్ గా వాయుయంత్ర గ్రాన్యువల్స్ అప్లికేషన్ 3 kg వాయుయంత్ర గ్రాన్యువల్స్ ప్లస్ దానికి 1 kg యమునా లేదంటే యూరియా ఉంటే యూరియా ఒక 20 kg వేసుకోవచ్చు. యూరియా లేదు కాబట్టి యమునా ఇస్తే యూరియా అవసరం లేదు. యమునా అనేది 32% మనకు నైట్రోజన్ ఉంటుంది, అది అమినో యాసిడ్ ఫామ్ లో ఉంటుంది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంపెల్ క్యూరియల్ నెక్స్ట్ స్ప్రే థర్డ్ వన్. సో వాయుయంత్ర గ్రాన్యువల్స్ ఇచ్చిన ఒక 15 days గానీ ఒక 10 days గానీ మనకు కంపల్సరీ వస్తుంది ఆ ప్రాబ్లం. మేము చాలా సార్లు నోటీస్ చేసాము. ఇదో ఇలా అవుతుంది అనమాట. కొంచెం లైట్ గా దాని టిప్ ఎండుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది చూడండి, ఆ టిప్ ఎండుకుంటూ వస్తుంది. ఇది కొంచెం లైటిష్ గా ఉంది. ఇది కొంచెం అట్లా కింద నుంచి ఆకు అనేది ఎండుకుంటూ వస్తుంది అనమాట. ఇది బ్యాక్టీరియల్ బ్లైట్. సో దీనికి ఏంటంటే మన దగ్గర ఇంపెల్ క్యూరియల్ ఉంది. పైన కొసలు ఎండుతున్నా, ఆ కింద ఆకు బాగా చనిపోయి ఇట్లా పడిపోయినా, సో ఇవన్నీ మనకు సిమ్టమ్స్ బ్యాక్టీరియల్ బ్లైట్ లక్షణాలు. ఈ టైంలో ఇంపెల్ 2.5 ml క్యూరియల్ 5 ml మనం స్ప్రే చేసుకోవచ్చు. 35 to 45 days అప్పుడు 3 kg అంటే బాగా పిలకలు బాగా వచ్చింటాయి. అప్పటికే ఒక 30 నుంచి 35 పిలకలు వచ్చింటాయి. అప్పుడు కొంచెం సరిపోదు కాబట్టి 3 kg నుంచి 6 kg వరకు మనం వాయుయంత్ర గ్రాన్యువల్స్ చల్లుకోవచ్చు. చల్లుకుంటే దీన్ని అడ్వాన్స్డ్ గా మొయ్యి పురుగు రాకుండా, తర్వాత బీపీహెచ్ అడ్వాన్స్డ్ గా ఆ లార్వా స్టేజ్ లోనే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ 35 to 45 days అప్పుడు వాయుయంత్ర గ్రాన్యువల్స్ ఇస్తాం. సో టోటల్ గా వాయుయంత్ర గ్రాన్యువల్స్ 3 times ఇస్తున్నాం మనం. ఒకటి నర్సరీ స్టేజ్, రెండు వచ్చేసి 15 to 25 days అప్పుడు, తర్వాత 35 to 40 days అంటే పానికిల్ మన కంకి వచ్చే టైం అనమాట. సో ఆ టైంలో ఇస్తాం. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్ప్రే వచ్చేసి వాయు యంత్ర స్ప్రే. వాయు 5 ml యంత్ర 5 ml స్ప్రే చేసుకుంటే కంకి బాగా వస్తుంది మనకు. అది కంకి బాగా వచ్చి పొడవుగా వచ్చి మంచి గింజ సైజు గానీ గింజ క్వాలిటీ గానీ బాగా గింజలో ఆయిల్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. 5వ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆ లాస్ట్ స్టేజ్ లో వాయు యంత్ర సూర్యం అంటే న్యూట్రియంట్ సూర్యం ఉంటుంది. తర్వాత ఒకవేళ మనకు త్రిప్స్ గానీ అట్లా అటాక్ అయితే వాయు యంత్రంతో పాటు ఆయుష్ కూడా తీసుకోవచ్చు. అంటే కంకి నల్లి అంటాం మనం. ఆ కంకి నల్లి వచ్చినప్పుడు వాయు యంత్ర కాంబినేషన్ లో ఆయుష్ తీసుకోండి. ఒకవేళ నల్లి లేదంటే వాయు యంత్ర ప్లస్ సూర్యం మైక్రో న్యూట్రియన్స్. ఆ టైంలో మనకు పెనకిల్ అంటే కంకి బాగా వస్తుంది కదా, గింజ బాగా ఇంకా బాగా క్వాలిటీ రావడానికి మనకు కొంచెం న్యూట్రియన్స్ కావాలి కాబట్టి మన దగ్గర అమినో యాసిడ్ బేస్డ్ న్యూట్రియన్స్ ఏంటంటే సూర్యం. సో ఈ విధంగా కంప్లీట్ గా 5 to 6 అప్లికేషన్ మాత్రమే ప్యాడీలో. సో కొంచెం బీపీటీలు కొంచెం బాస్మతి రైస్ ఇవైతే కొంచెం లాంగ్ డ్యూరేషన్, దాని ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 6 months 5.5 months ఉంటుంది కాబట్టి ఒక స్ప్రే ఎక్కువ పెరుగుతుంది. ఆ గింజ పైన బ్లాక్ గా వచ్చేసి ఫంగస్ వస్తుంది. ఆ కండిషన్ లో ఏంటంటే నానో సిల్వర్ 1 ml తీసుకొని వాయు యంత్రం నానో సిల్వర్ చేసుకుంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. అంటే దుక్కి దున్నేటప్పుడు డిఏపి ఇచ్చాము. ఆ తర్వాత ఇంకా యూరియా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కంప్లీట్ యమునా ఒకసారి ఇచ్చాము. ఎప్పుడు మనకు యూరియా ప్లేస్ లో 15 to 20 days అప్పుడు ఒకసారి మనం యమునా ఇచ్చాము, 1 kg ఇచ్చాము. వాయు యంత్ర గ్రాన్యువల్స్ 3 kg ఇచ్చాము. అంతే, ఇంకేం ఇవ్వలేదు.